నువ్వు ఇంకొక విషయం మాట్లాడావు. ఈ యొక్క ఇస్రాయల్ దేశంలో బైబిల్ చదవకూడదు, ప్రార్థన చేస్తే వాళ్ళకి శిక్ష 2 సంవత్సరాలు అదేవిధంగా విధిస్తారు, అది ఇది అని చెప్పావు కదా. నీలాంటి వాళ్ళే మన దేశంలో ఎలాగ ప్రభువైన యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించారో, ఆ దేశంలో యూదుల్లో నుంచి ఆయన వచ్చాడు కాబట్టి వాళ్ళు కూడా చాలా మంది ఆయన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ ఆ దేశం అంతా కూడా ఈరోజు బతుకుతుందంటే దేని మీద బతుకుతుంది తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ జన్మించిన స్థలాలు, ఆయన తిరిగిన ప్రదేశాలు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ ఖాళీ సమాధి, అలాగే ఆయన సిలువ వేసినటువంటి ఆ యొక్క స్థలము, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి చర్చెస్, ఆయన చేసినటువంటి ఎన్నో అద్భుత కార్యాలు, లాజర్ చనిపోతే తిరిగి లేపడం, ఇవన్నీ కూడా చూపిస్తూ ఈరోజు టూరిజం మీద కొన్ని కోట్ల రూపాయలు, ప్రపంచంలో ఎక్కడ కూడా అంత డబ్బు రాదు, అక్కడే వస్తుంది. ఈ యొక్క వెంకటేశ్వర టెంపుల్లో కూడా అంత డబ్బు రాదు. మొట్టమొదటిగా ప్రపంచంలోనే అత్యధిక